మనం లాస్ట్ సెషన్లో ఏం చూసామంటే అర్జునుడు అవతల వైపు ఉన్న వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ గురువులు, అది కాక తండ్రులని, అంటే గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరినీ చూసి హీ గెట్ డిప్రెస్ అయిన తర్వాత జనరల్లీ మైండ్ నీడ్స్ వన్ రీజన్, అంతే. మనకి ఎప్పుడైనా ఆలోచిస్తే మన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి మన మైండ్ ఒక్కదాంతో స్టార్ట్ అవుతుంది. ఒక్కదాంతో స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఇట్ విల్ బ్రింగ్ ఆల్ ద రీజన్స్, అంటే మనకు దానికి సంబంధించినవి సంబంధాలని అన్నీ తీసుకొని వచ్చి ముందర పెట్టి యు ఆర్ ద మోస్ట్ మిజరబుల్ పర్సన్ అంటే చూపిస్తుంది మైండ్. మనం ఎంత మంచి సిచ్యువేషన్లో అయినా ఉండని, కానీ మైండ్ విల్ ఇఫ్ అంటే ఇఫ్ ఇఫ్ అంటే ఆ డిప్రెషన్లోకి ఎలా వెళ్తారంటే మనుషులు మామూలుగా ఒక ఏదో చిన్న డిసప్పాయింట్మెంట్ చిన్నది స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఇట్ విల్ స్టార్ట్ అన్ అవెలంచ్, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ మైండ్ విల్ సే ఈరోజు ఏదో ఇన్సిడెంట్ బాగాలేదు, సంథింగ్ లైక్ కార్ యాక్సిడెంట్ అయిందో లేకపోతే సంథింగ్ అయింది. దెన్ యూ విల్ కమ్ హోమ్, ఇంటికి వచ్చిన తర్వాత దెన్ ఇట్ విల్ స్టార్ట్ ప్రొజెక్టింగ్ సంథింగ్ ఎల్స్, రిలేషన్స్ కానీ, జాబ్ కానీ, లేకపోతే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ ఇష్యూస్ కానీ, ఆర్ రిలేషనల్ ఇష్యూస్ అన్నీ తీసుకొచ్చి ముందర పెట్టేసేసి యు ఆర్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్ అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో అర్జునుడికి ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే తాను అటు సైడ్ ఉన్న భీష్ముడిని, ద్రోణుని చూసిన తర్వాత నేను వీళ్ళు నా పూజలు, అంటే నేను వీళ్ళని ఎప్పుడు గౌరవిస్తాను, నేను వీళ్ళతో యుద్ధం చేసి ఈ రాజ్యం కోసం నేను వీళ్ళని చంపడానికి ట్రై చేస్తున్నాను అని ఒక చిన్న దాంతో మొదలైంది. దాని తర్వాత హీ గోస్ టు వీళ్ళందరూ చనిపోతే నేను ఎవరితో ఎంజాయ్ చేస్తాను, దాని తర్వాత రాజ్యం వచ్చి ఏం లాభం నాకు, అది అని ఇంకో రీజన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ పైపెచ్చు ఇది అధర్మం, అంటే వీళ్ళందరినీ చంపితే వీళ్ళ భార్యలంతా విధవలైపోతారు, మళ్ళీ వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో దానివల్ల వర్ణ సంక్రమం ఏర్పడుతుంది, దానివల్ల సొసైటీ కూడా నష్టం, దానికి ఇంకోటి యాడ్ అవుతుంది, ఇది అధర్మము. సో ఇట్లా ఈ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ ఆల్ దీస్ రీజన్స్. సో ఆ అన్ని కారణాల వల్ల అర్జున్ మనస్థితి ఎలా అయిపోయిందంటే హీ ఆల్మోస్ట్ లాస్ట్ ఈజ్ కంపోజర్, అంటే తన మనస్థితి బాగా కృంగదీసిపోతాడు అనమాట. సో సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ అనమాట. సో మనం సో ఇప్పుడు బేసికలీ చెప్పాలంటే ఒక ఒక మైండ్కి ఒక స్ట్రాంగ్ రీజన్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూస్తే ఒక వ్యక్తి మన పట్ల చాలా బాగుంటాడు, అంతా మనకు అతనికి మంచి రిలేషన్స్ ఉంటాయి, కానీ పొరపాటున అతడు ఒక చిన్న తప్పు చేశాడు, అంటే తను మనల్ని ఒకసారి డిసప్పాయింట్ చేశాడు, లేదా కోపం తెప్పించాడు అనుకోండి, వెంటనే మైండ్ విల్ స్టార్ట్ ఫైండింగ్ న్యూమరస్ ఫాల్స్. తను ఇట్లా చేశాడు, నీ గురించి అట్లా చెప్పాడు, నీ గురించి అలా వ్యవహరిస్తున్నాడు, తను నీ పట్ల ఇలా బిహేవ్ చేస్తాడు అనేసి ఇట్ విల్ యాడ్ అప్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హాస్ డన్ ప్రీవియస్లీ ఆర్ వాట్ యూ విల్ ఇమాజిన్ దట్ హీ ఈస్ డూయింగ్ అగెన్స్ట్ యూ. సో ఇట్ విల్ క్రియేట్ ఏ ఇల్యూజరీ హెల్ మైండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే ఫర్ దోస్ హూ హ్యాస్ కంట్రోల్డ్ మైండ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, బట్ ఫర్ దోస్ హూ హ్యాస్ నాట్ కంట్రోల్ ద మైండ్ ఈజ్ ద వర్స్ట్ ఎనిమీ అంటాడు. అంటే మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్. అంటే తానంత మంచి మిత్రుడు ఉన్నాడు. ఫర్ సపోజ్ మీరు ఏమన్నా సాధించాలనుకున్నారు, ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, మీకు ఎన్ని ఇన్కన్వీనియన్స్ ఉన్నని మైండ్ స్టేబుల్ ఉంటే యూ విల్ గెట్ త్రూ అండ్ యూ విల్ సక్సీడ్ ఇన్ దట్. లేదు మీకు అన్ని వసతులు ఉన్నాయి, అంత ఫ్యామిలీ బాగుంది, అందరూ బాగున్నారు, కానీ మైండ్ సరిగా లేదనుకోండి, ఏది ఉన్నా లేకపోయినా యూ విల్ ఫైండ్ ఎక్స్క్యూజెస్. అందుకే అమెరికాలో ఒక సర్వే ప్రకారం ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ద రిచెస్ట్ పీపుల్ హూ ఆర్ మోస్ట్ డిప్రెస్డ్ అని చెప్పారు. సో అది ఎందుకంటే దట్ మైండ్ విల్ ఫైండ్ రీజన్స్.
నీకు అన్నీ ఉన్నాయి కానీ అది ఒక్కటి లేదు అని చూపిస్తుంది. అలాగే మన శాస్త్రాల్లో కూడా ఏం చెప్తారంటే హిరణ్యకశిపు ఉంటాడు కదా, తను 3 వరల్డ్స్ అంటే అందరు దేవతలు ఎక్సెప్ట్ బ్రహ్మ, విష్ణు, శివ తప్ప అందరూ దేవతలు దానికి సరెండర్ అయిపోయారు. అంటే తనని మాస్టర్‌గా ఒప్పుకున్నారు. అందరు సేవిస్తుంటారు అతన్ని. హ్మ్. అందరూ గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు అన్ని రాజ్యాలు అన్నిటిని జయించాడు. ఒక్క పర్సన్ ప్రహ్లాదుడు అనే ఒక్క కుర్రాడు అంటే తను తన తన కొడుకే. తనొక్కడు రివోల్ట్ అయ్యేసరికి హీ గాట్ సో మచ్ ఇంటూ డిప్రెషన్. వెళ్ళిపోయేసి తనను చంపాలి అనే స్టేజ్‌లోకి వెళ్ళిపోతాడు. సో, అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రావణుడు. రావణ హ్యాస్ సో మెనీ విమెన్ అంటే అప్సరసలు, ఇంకా క్షత్రియుల కన్యలు, బ్రాహ్మణుల కన్యలు, మునుల కన్యలు అంతమందిని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఒక్క సీతాదేవి మాత్రం రిజెక్ట్ చేసిందనేసి తను హీ గాట్ ఇంటూ డెత్. విభీషణుడు చెప్తాడు, సీతను ఒక్కదాన్ని నువ్వు రిటర్న్ ఇచ్చేసేయి, యూ విల్ బి సేఫ్ అని చెప్తే తను వినడు. సో ఇట్ ఈస్ ద రుయినేషన్ ఆఫ్ హిస్ డెత్. సో ఆ ప్యాషన్, ఆ ఇగ్నోరెన్స్, దట్ ఈస్ ద causes of the illusions that which our mind creates. సో ఇక్కడ ఇప్పుడు మనం మన సిచ్యువేషన్స్ కూడా దీన్ని వీ కెన్ కోరిలేట్. మనము మన సిచ్యువేషన్స్కి అంటే మన డే టు డే సిచ్యువేషన్స్, ఎవరితో అయినా కోపడ్డప్పుడు కానీ, ఏదైనా సడన్గా ఏదైనా డిసప్పాయింట్మెంట్ గురైనప్పుడు కానీ, దెన్ ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ అప్ ఆల్ ద థింగ్స్. సో అలాగే అర్జున్ కూడా ఈ సిచ్యువేషన్ అరైజ్ అయింది. సో అర్జున స్టార్టెడ్ విత్ లుకింగ్ అట్ భీష్మ అండ్ ద్రోణ అండ్ కిల్లింగ్ దెమ్ ఈజ్ నాట్ గుడ్ అనుకున్నాడు. దాని తర్వాత ఈ లుక్డ్ అట్ ఈజ్ రిలేటివ్స్, తర్వాత సొసైటీ గురించి ఆలోచించాడు, తర్వాత ధర్మం గురించి ఆలోచించాడు. సో ఫైనల్లీ ఈ గాట్ డిప్రెస్డ్. ఫైనల్గా ఈ కంక్లూడ్ తనకి కృష్ణుడికి ఏం చెప్తాడంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ అనేసి తన విల్లుని అంటే గాంధీవాని వదిలేస్తాడు. వదిలేసేసి ఈ సాట్ డిప్రెస్ అయిపోయిన తర్వాత ఓన్లీ అడ్వాంటేజ్ దట్ హీ హ్యాస్ ఈస్ కృష్ణ ఈజ్ హీస్ ఫ్రెండ్. కృష్ణుడిని తను అప్పుడు గురువుగా యాక్సెప్ట్ చేస్తాడు. మనం లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం హూ ఇస్ అ గురు, మన గురువు యొక్క అవసరం ఎందుకు ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేసాం. సో సో కృష్ణ ఈజ్ ఎ ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ హీఈస్ ఎ గురు, హీఈస్ జగద్గురు. శంకరాచార్యులు చెప్తారు కృష్ణం అంతే జగద్గురు అనేసి. సో అలా కృష్ణుడు జగత్కంతటి గురువు. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా జీవి తనంతటి తాను కొన్ని నేర్చుకుంటుంది. ఫర్ సపోజ్ ఒక వైల్డ్ లైఫ్లో ఏదైనా ఒక చీతా కానీ, లయన్ కానీ, లేదు ఏది వెజిటేరియన్ యానిమల్ కానీ తన్ను తాను ఎలా రక్షించుకోవాలో నేర్చుకుంటుంది. ప్లస్ ఎలా తన ఆహారాన్ని సంపాదించుకోవాలి. అంటే ఇవి ఆహారం, నిద్ర, భయం, మైథునం. సో ఈ 4 విధాలుగా ఈజీగా అంటే ఈ 4 రకమైన పనులు ఈజీగా చేసేస్తుంది. అలాగే మనిషి కూడా తను తన అనుభవాలని బట్టి నేర్చేసుకుంటాడు. సో ఆ మెమరీ అంటే ఆ జ్ఞాపక శక్తి, ఆ విజ్ఞత అవన్నీ కూడా లోపల ఉన్న పరమాత్మ నుంచి వస్తున్నాయి అన్నమాట. సో ఇన్ దట్ వే హీ ఈజ్ ఏ గురు ఆఫ్ ఎవ్రీబడి. సో ఇప్పుడు ఈ సెషన్లో ఏం చూద్దామంటే కృష్ణుడు అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడిని గురువుగా స్వీకరించిన తర్వాత కృష్ణ భగవానుడు అర్జునుడికి ఒకదాని తర్వాత ఒకటి ఒక అనాలిసిస్ చేసి చెప్తాడనమాట. అంటే ఒక విశ్లేషణ చేసి, అంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఒకసారి ఆలోచించు అనేసి ఒక రకమైన అనాలిసిస్ చేసి ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో మనం ఇది కొంచెం చాలా ఇన్డెప్త్ టాపిక్స్, అందుకని చాలా స్లోగా వెళ్తాం ఇప్పటి నుంచి కొంచెం. సో ఈ మామూలుగా ఇప్పుడు ఈ అనాలిసిస్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అనేది ఇది ఈ 2.11 నుంచి 2.30. దాంట్లో మామూలుగా ఫస్ట్ అన్నెసరీగా ఆ లామెంటేషన్ ఎలా అవాయిడ్ చేయాలో చూస్తాము. తర్వాత టాలరేటింగ్ ద టెంపరరీ డ్యుయాలిటీస్, ఎలిజిబిలిటీ ఫర్ లిబరేషన్. ఆ టెంపరరీ డ్యుయాలిటీస్
టాలరేట్ చేసిన తర్వాత వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్. తర్వాత మ్యాటర్ అంటే ఏంటి, స్పిరిట్ అంటే ఏంటి, తర్వాత ఇన్ఎవిటబుల్ ఫ్యాక్ట్స్, కొన్ని నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ దెమ్. అది ఆ టాపిక్స్. సో విల్ గో వన్ బై వన్. సో 2.10లో Arjunudu said that Arjuna says that he is not going to fight. He accepts, he requests Krishna, please guide me, I'm accepting you as my అంటే నేను నా గురువుగా సమర్పించుకుంటున్నాను, అంటే ఒక శిష్యునిగా నీకు సమర్పించుకుంటున్నాను. సో నాకు గైడెన్స్ ఇవ్వు. సో ప్లీజ్ బీ మై గురు అంటే నాకు ఒక గురువు పొజిషన్లో ఉండేసి నాకు ఈ మార్గదర్శకాన్ని చెయ్యి అని చెప్తాడు. సో అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఈ శ్లోక, తం ఉవాచ హృషికేశ ప్రహస్సాన్ ఇవ భారత సేనయోర్వయోర్ మధ్యే విషీదాంతం ఇదం వచ. అప్పుడు కృష్ణుడు అంటే కృష్ణుడికి ఇంకో పేరు హృషికేశ. హృషికేశ అంటే మాస్టర్ ఆఫ్ సెన్సెస్. సో స్మైలింగ్లీ అంటే అర్జున ఈజ్ డిప్రెస్డ్ రైట్. సో తను కృష్ణుడికి అర్జునుడు ఇచ్చే రీజన్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు బయటి వాళ్ళకి అదేదో చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంచెంమంది లవ్ ఫెయిల్యూర్ అంటారు, కొంచెంమంది ఏమో రిలేషన్షిప్ బ్రేకప్, ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫ్రెండ్ మధ్య డిస్ప్యూట్స్ కానీ, అవన్నీ అవన్నీ ఆ పర్సన్, ఆ డిప్రెస్డ్ పర్సన్ చాలా కుంగా తీసుకుపోయి ఉంటాడు. కానీ బయటి వాళ్ళకి అది చెప్తే చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ బయటి అతను హీ కెన్ ఓన్లీ సీ ద సర్ఫేస్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్య ఏదైనా చిన్న మనస్పర్ధ వచ్చిందనుకోండి, తను నాకు సరిగా ట్రీట్ చేయలేదు, అందుకే నేను ఐఎమ్ కటింగ్ ఆఫ్ అనేసి ఒక రకంగా ఒక డిసిసివ్ స్టేట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు కట్ ఆఫ్ చేస్తున్నావు అంటే తను చెప్తాడు రీజన్, నాతో తను ఇప్పుడు ఇలా చెప్పాడు, నాకు సరిగ్గా బిహేవ్ చేయలేదు అనేసి. సో అంత చిన్నదానికి అంత కట్ చేసేంత లెవెల్కి వెళ్ళిపోయారంటే ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక మనిషి ఆ డిసిషన్కి రావాలంటే తన పూర్వం అంటే దానికంటే వెనకాల చాలా హిస్టరీ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొన్ని కేసెస్ ఉంటాయి, లైక్ ఫర్ సపోజ్ ఐ డోంట్ నో ఐ కెన్ సే ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు ఫర్ సపోజ్ భార్య ఏదో చిన్న తప్పు, సరిగా వంట చేయలేదు అనేసి భర్త విడాకులు అప్లై చేయడం, లేకపోతే భర్త గురక పెడుతున్నాడు అనేసి డివోర్స్కి అప్లై చేశారని వింటుంటాం కదా. సో ఇట్స్ నాట్ అంటే ఏదో ఒక రోజు జరిగింది అట్లా ఒక ఇన్సిడెంట్లో జరిగింది అటువంటిదని కాదు. ఇట్స్ ఏ కేస్ బిల్డప్. అంటే తను పూర్వం జరిగి చాలా అటువంటి అనుభవాలు జరిగి ఇంటాలరబుల్ స్టేట్కి వచ్చిన తర్వాత దే మేకప్ టు దట్ డిసిషన్ అనమాట. సో బయట వాళ్ళకి వినే వాళ్ళకి చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. సో కానీ ఇక్కడికి అర్జునుడు కృష్ణుడి కేసులో దెర్ ఇస్ ఎ నో ఛాన్స్, బికాస్ కృష్ణకి ఇంకో రూపం ఏంటంటే పరమాత్మ. తను అర్జునుడి హృదయంలో ఉండేసి అన్నీ చూస్తాడు. సో సో అర్జునుని యొక్క సమస్యల్ని చాలా సిల్లీగా భావించేసి కృష్ణుడు నవ్వుతున్నాడు అని అనడానికి లేదు. ఎందుకంటే కృష్ణ యాజ్ పరమాత్మ నోస్ ఎవ్రీథింగ్. సో మళ్ళీ వై హీ సేస్ స్లైట్లీ స్మైలింగ్ అని ఎందుకన్నాడంటే, మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదా, మామూలుగా అర్జునుడు కృష్ణుడికి చెప్తాడు, ఓ కృష్ణ, నా రథాన్ని మధ్యలోకి, రెండు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళు, నేను చూస్తాను ఆ సైడ్ ఎవరైనా మనతో ఫైట్ చేయడానికి ఎవరెవరు వచ్చారు, ఒక్క నిమిషం, అది చూస్తాను అని చెప్తాడు. సో అర్జునుడు కృష్ణుడు ఆ రథాన్ని తీసుకొని వచ్చేసి ఏ దుర్యోధన ముందో దుశ్శాసన ముందో కూర్చొని నిలబెట్టింటే అర్జున విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ తను తీసుకెళ్ళేసి భీష్ముని ముందు ద్రోణుని ముందు నిల్చోబెడతాడు. తన్ని నిల్చోబెట్టి చూడు అర్జున ఎవరెవరు ఉన్నా అటు సైడ్ ఇప్పుడు చూడు అని చెప్తాడు. సో అంటే అర్జునుడిని కావాలని ఆ డిప్రెషన్ మోడ్లోకి తీసుకొచ్చాడు కృష్ణుడు. సో దట్ అంటే ఏంటి, తనకు కావాల్సిన సిచ్యువేషన్ తను తెప్పించుకోగలిగాడు అనమాట. సో దట్ హీ కెన్ గివ్ నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత టు అర్జున. సో ఇంకో రీజన్ ఏంటంటే
మామూలుగా కృష్ణుడు అర్జునునికి రథసారథ్యం చేసే ముందే ఒకసారి రాయబారానికి వెళ్తాడు. అంటే పాండవుల తరపున కౌరవులతో రాయబారానికి వెళ్తాడు. రాయబారానికి వెళ్ళే ముందు ద్రౌపది వచ్చేసి కృష్ణునితో అంటుంది, మీరేంటి అసలు నన్ను ఇంతగా ఇన్సల్ట్ చేశారు, వాళ్ళని యుద్ధం చేసి శిక్షించాలని నేను నేను ప్రతిజ్ఞ చేశాను, కానీ మీరు రాయబారానికి వెళ్ళి యుద్ధాన్ని అవాయిడ్ చేస్తున్నావు, ఇట్లా చేయొచ్చా అని అంటే కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వేం భయపడకు, యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా నాశనం అవుతారు అని చెప్తాడు. సో ఇక్కడ వెళ్ళిపోయింది. సో నాశనం అవుతారని చెప్తారు. సో ఇప్పుడు అంటే వాళ్ళందరినీ, ఇప్పుడు దుర్యోధన్ని, దుశ్శాసన్ని, అటువంటి ఈవిల్ మైండెడ్ పర్సనాలిటీస్ అందరినీ శిక్షించాలంటే అర్జునుడు చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో యుద్ధం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కృష్ణుడు తీసుకెళ్ళేసి భీష్ముడి నుండి కాదు, దుర్యోధను నుండి పెట్టిన అర్జునుడు ఒక రకమైన పౌరుషానికి లోనయ్యి ఫైట్ చేయొచ్చు. ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తీరా ఫైట్ స్టార్ట్ అయిన తర్వాత యుద్ధ రంగంలో భీష్ముడు, ద్రోణుడు ఇట్లా ముందర నుంచి వచ్చేసరికి వాళ్ళని చూసి, అయ్యో పితామహ, అయ్యో గురుదేవ, నేను మీతో పోరాడాలనేసి అప్పుడు డీల్ ఆడిపోయే కంటే ఆ సిచ్యువేషన్ ముందే క్రియేట్ చేసి ముందే ఫిక్స్ చేసేస్తే దెన్ దేర్ విల్ బి నో మోర్ గెట్టింగ్ అంటే టర్నింగ్ బ్యాక్. సో అది ఇంకో రీజన్. అందుకే కృష్ణుడు ముందరనే ప్రిపేర్ చేస్తాడు అర్జున్ని, సో దట్ హీ విల్ లీడ్ ద వార్ టు ద విక్టరీ. సో అలా అర్జున్కి అంటే ఇట్ ఈస్ ఏ నేచర్ ఆఫ్ ఏ గురు. ఎందుకంటే గురువుకి తెలుసు, అంటే గురువుకి శిష్యుని యొక్క బలహీనతల గురించి తెలిసి ఉంటుంది. సో తనకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే తను జీవితంలో పైకి వస్తాడు, లేదు ఏ ఏ ఏ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు అని ఆ విధంగా ఆలోచించి గురువు స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే ఒక కృష్ణుడు బీయింగ్ ఏ జగద్గురు, తనకు అర్జునుని గురించి తెలుసు, అర్జునుడు ఎవరిని చూస్తే ఇలా నీరు గారిపోతాడు అని అంతా తెలుసు కాబట్టి ఫస్టే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేసి పెట్టేసి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అర్జునుడిని హీ మేక్స్ హిమ్ స్ట్రాంగర్. సో అందుకే ఎప్పుడైనా గురువులు శిష్యులకు ఎప్పుడెప్పుడు పరీక్షలు పెడుతుంటారు. ఈ పరీక్షలు ఎందుకంటే ఆ పరీక్షల వల్ల వాళ్ళు ఆ విలువల్ని కట్టుబడడం వల్ల వాళ్ళు మానసిక దృఢత్వాన్ని పొందుతారు. అంటే ఇంకా మామూలుగా ఇప్పుడు మామూలుగా వింటుంటాం కదా, ఒక ముని తపస్సు చేస్తుంటే ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనకల్ని పంపిస్తాడు అట్లనేసి. అది ఎందుకంటే ఇట్స్ ఎ టెస్టింగ్ అనమాట. ఇంకా వీళ్ళు ఆ లస్ట్, గ్రీడ్, దానికి ఇంకా బానిసలయ్యే ఉన్నారా లేదా అని టెస్ట్ చేయడానికి అనమాట. సో ఇఫ్ దే విత్ స్టాండ్ దే విల్ గెట్ సక్సీడెడ్ ఇన్ దేర్ ఎండివర్స్. అలా అనమాట. సో అలా కృష్ణుడు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. సో చేసిన తర్వాత అర్జునుడు డిప్రెస్ అయిపోయిన తర్వాత సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అన్నట్లు కృష్ణుడు ఒక చిన్నగా స్మైల్ చేస్తూ దెన్ హీ స్టార్టెడ్ కౌన్సిలింగ్ అర్జున. సో అర్జున్కి చెప్తాడు. సో మామూలుగా ఇక్కడ ఏం చెప్పాడంటే, లాఫింగ్ ఎట్ ఎ ఫ్రెండ్. మామూలుగా ఒక ఫ్రెండ్ అనుకో, ఇప్పుడు కృష్ణుడు అర్జున్ని ఫ్రెండ్గానే తీసుకుంటే ఏ ఫ్రెండ్ కెన్ లాఫ్ ఎట్ ఏ డిప్రెస్డ్ ఫ్రెండ్. ఏంటి నువ్వు పెద్ద పౌరుషాలు పలికావు, బయలుదేరే ముందేమో ఇక్కడికి వచ్చేసి అంతా డిప్రెస్ అయిపోయి అట్లా నేను యుద్ధం చేయను అని హీ కెన్ మేక్ ఏ ఫన్ ఆఫ్ హిమ్. అలా కాకుండా సిన్స్ అర్జునుడు తనని గురువుగా ఒప్పుకున్నాడు కాబట్టి కృష్ణ టేక్స్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్. సో ఈ స్టార్టెడ్ టీచింగ్. సో ఇన్స్టెడ్ దాని తర్వాత కృష్ణుడు చెప్తాడు,
శ్రీభగవానువాచ అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసు న గతాసుం చ నానుశోచంతి పండితః. సో కృష్ణుడు ఏమంటాడంటే, వైల్ లామెంటింగ్ ఫర్ వాట్ ఈజ్ వర్తీ ఆఫ్ లామెంటేషన్, you while lamenting for what is not worthy of lamentation and speaking words of wisdom, the wise man do not lament for the gross body or subtle body. కృష్ణ భగవాన్ ఏమంటాడంటే, నువ్వు ఏదో తెలిసిన వాళ్ళకి అంత పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, కానీ అంటే తెలిసిన వాళ్ళు అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, పండితులు ఈ ఈ ఆత్మల గురించి కానీ, అంటే శాశ్వతమైన ఆత్మ గురించి కానీ, అశాశ్వతమైన శరీరాల గురించి కానీ శోకింపరు, అంటే ఇంతలా బాధపడరు అని చెప్తాడు. సో ఇప్పుడు చూద్దాం, లామెంటేషన్ అంటే ఏంటంటే ఒక చింతకు లోనవ్వడం. ఇంగ్లీష్ మీనింగ్ అంటే ప్యాషనెట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సారో. సో మామూలుగా ఇది ఈ చింతలు అంటే ఈ ఈ ఈ మామూలుగా ఏంటి శోకం, ఈ శోకం ఎప్పుడు వస్తుందంటే లాస్ ఆఫ్ ఎ డియర్ వన్, ఏదర్ బి ఎ పర్సన్, సిచ్యువేషన్ కానీ, పర్సన్ కానీ, ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో దాన్ని లామెంటేషన్ అంటారు. సో స్పిరిచువాలిటీలో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, డు నాట్ లామెంట్ ఫర్ సంథింగ్, అంటే దానికి అంటే అన్నెసెసరీగా అంటే నిరుపయోగమైన చింతకు లోనవుతున్నావు, అంటే దానివల్ల నీకు ఏ లాభం ఉండదు, అది ఇట్స్ వర్తి అంటే అన్వర్తి ఆఫ్ లామెంటేషన్. సో అటువంటి సిచ్యువేషన్ గురించి నువ్వు దుఃఖానికి లోను కావద్దు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకోటి ఏమంటే మామూలుగా స్పిరిచువాలిటీ ఇంకా ఏమొస్తుంది, రిపెంటెన్స్ అని వస్తుంది, అంటే పశ్చాత్తాపడడం. రిపెంటెన్స్ ఏంటంటే మనం తెలియక చేసినా తెలిసి చేసిన ఏదైనా పని చేసినప్పుడు దానివల్ల ఎవరికైనా బాధ కలుగుతుంటే, మనకు కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ బాధ కలుగుతుంటే దాని పట్ల మనం ఒక రకమైన మనస్తాపానికి లోనవడం, అంటే ఒక రకంగా పశ్చాత్తాపడడం. సో రిపెంటెన్స్కి లామెంటేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, లామెంటేషన్ ఈజ్ నాట్ ప్రొడక్టివ్. లామెంటేషన్ ఎప్పుడు వస్తుందంటే, యు ఆర్ ఆల్రెడీ అటాచ్డ్ టు సంథింగ్ అండ్ దట్ అటాచ్డ్ ఆబ్జెక్ట్ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ యూ, దాన్ని లామెంటేషన్ అంటారు. ఏదైనా సిచ్యువేషన్ కానీ, లేకపోతే పర్సన్ కానీ, లేకపోతే ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని లామెంటేషన్ అంటారు. అదే రిపెంటెన్స్ అంటే నీకు తెలిసో తెలియకో ఏదో కార్యం జరిగిపోతుంది, అంటే ఒక పని చేసాము, ఆ పని చేయడం వల్ల మనకు కానీ వేరే వాళ్ళకి కానీ నష్టం జరిగింది, ఆ నష్టానికి మనం పశ్చాత్తాపడడం వల్ల ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మనలో. మనకు మళ్ళీ ఆ తప్పు మళ్ళీ ఇంకోసారి చేయకుండా జాగ్రత్త పడ్డము, లేకపోతే జరిగిన తప్పుకు ఏదైనా కాంపెన్సేషన్ అంటే ఏదైనా నష్టపరిహారం చేయడము, లేకపోతే ఆ జరిగిన నష్టాన్ని ఏదో విధంగా తగ్గించేటట్లు ప్రయత్నించడం, అటువంటి కన్స్ట్రక్టివ్ మెకానిజం మొదలవుతుంది. సో కానీ మనము ఈ బద్ధ శరీరం అంటే కండిషన్ సోల్, అంటే మన దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ సోల్, కండిషన్ సోల్, లిబరేటెడ్ సోల్. కండిషన్ సోల్ అంటే వాళ్ళకి ప్రతిదీ ఒక కండిషన్ బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఈ కండిషన్ ఉండాలి. వాళ్ళకు అంటే ఒక లామెంటేషన్ అంటే బాధలోకి వెళ్ళిపోవాలంటే ఈ కండిషన్ రావాలి. అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి సిచ్యువేషన్ కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్. సో వాళ్ళని కండిషన్ సోల్స్ అంటారు అనమాట. సో unless one is a liberated soul, we boil at different temperature, boil or melts at different temperature. అంటే బాయిల్ అంటే మనం ఇఫ్ యూ కంపేర్ అవర్ సెల్ఫ్ యాజ్ వాటర్, ఎనీ లిక్విడ్ వీ బాయిల్ అట్ డిఫరెంట్ డిగ్రీస్, రైట్? కొన్ని వాటర్ అయితే 100 degrees బాయిల్ అవుతుంది, లేదు ఏదైనా మెటాలిక్ కానీ ఏదో డిఫరెంట్ సాల్వెంట్ అయితే
డిఫరెంట్ టెంపరేచర్స్కి బాయిల్ అవుతుంది. లేదు ఎనీథింగ్ లైక్ ఐస్ కానీ ఏదైనా ఉంటే ఇట్ విల్ ఆల్సో మెల్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్. సో మనము if we think that we are not a liberated soul, so then it is more relevant that we are a conditioned soul and we have a boiling point. ఎందుకంటే మనము ఒక్కో వయసులో ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. చిన్నప్పుడు ఒక పెన్ను పోతేనే ఏడుస్తాం. అదే పెద్దగా అయినాక ఏదర్ సంథింగ్ లైక్ జాబ్ పోవడంగానో, లేకపోతే రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ గానో, లేకపోతే సమ్ బిజినెస్ లాస్ గాను, అటువంటి దానికి వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత మేబీ లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్, అటువంటి దానికి బాధపడతాం. అంటే ఆ మెచ్యూరిటీ, ఆ నాలెడ్జ్. సో ఆ డిఫరెంట్ డిగ్రీస్లో మనం వీ బాయిల్, అంటే వీ రియాక్ట్ టు దట్ సిచ్యువేషన్. సో ఈ విధంగా చూస్తే మనం ఏం పెట్టాము టైటిల్లో, అవాయిడింగ్ అన్నెసరీ లామెంటేషన్ పెట్టాం. సో ఈ విధంగా చూస్తే కెన్ వి రియల్లీ అవాయిడ్ లామెంటేషన్ ఇన్ అవర్ లైఫ్స్? సో ఈ ఈ శోకాన్ని, అంటే ఈ లామెంటేషన్ అంటే ఈ చింతించే ఒక చింతకు లోనయ్యే, డిప్రెషన్కి లోనయ్యే బిహేవియర్ని మనం నిజంగా కంప్లీట్గా మనం అవాయిడ్ చేయగలమా అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ అవర్ కండిషన్ స్టేట్. కానీ మనం ఈ భగవద్గీత నాలెడ్జ్ వల్ల వీ కెన్ రైజ్ అబోవ్ ద డ్యుయాలిటీస్. ఒక రకమైన లార్ గో ఇన్ డెప్త్. ఎప్పుడైనా మీకు అలలు సర్ఫేస్ మీదే ఉంటాయి. సముద్రంలో అలలు వస్తుంటాయి కదండి. సముద్రంలో అలలు ఎప్పుడైనా సర్ఫేస్ మీదే ఉంటాయి. సో మీరు ఆ సర్ఫేస్ మీద ఉంటే పెద్దగా అల వచ్చినప్పుడు యూ విల్ బి ఎలైటెడ్. డిప్రెషన్ వచ్చినప్పుడు అలా వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ బి ఇన్ డిప్రెషన్. అలాగే మన జీవితం కూడా ఒక సముద్రం సర్ఫేస్ లాంటిది. అంటే మనం అదే సర్ఫేస్ మీద ఉంటే మనకు మంచి ఆనందకరమైన, అంటే మంచి జాయ్ఫుల్ సిచ్యువేషన్ అప్పుడు బాగా ఎలైట్ అవుతాం, అంటే అత్యుత్సాహానికి లోనవుతాం. లేదు ఒక చిన్న డిప్రెషన్, అంటే ఏదైనా ఒక రకమైన బాధాకరమైన విషయం వస్తే ఒక రకమైన మరి బాగా చింతకు లోనవుతాం, అంటే డిప్రెషన్కి లోనవుతాం. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే, ఫర్ ష్యూర్ వీ కెనాట్ అవాయిడ్ ద lamenting or depressing situations in our life. What we can do is to rise above the situations. అంటే మా సముద్రం ఎగ్జాంపుల్లో ఆ సముద్రం సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళడం కానీ, లేదు సముద్రంలోనే లోపలికి వెళ్ళడం కానీ, అంటే డీపర్ ఇన్ టు ద సీ. మనం సముద్రం లోపలికి వెళ్తే లోపల అలలు ఉండవు, అంటే ఇంత టర్బులెన్స్ ఉండదు, అంటే ఇంత అలజడి ఉండదు సముద్ర గర్భంలో. లేదు సముద్రానికి సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళినా కానీ మనకంతా అలజడి ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఆన్ ద సర్ఫేస్, అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో రైజ్ అబౌవ్ ద సిచ్యువేషన్స్ అంటే మనము లిబరేట్ అవ్వాలి. అంటే వీ హ్యావ్ టు గ్రో అవర్ నాలెడ్జ్. మన దృక్పథాన్ని మార్చుకోవాలి జీవితం పట్ల. మన జీవితంలో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి, దట్ కెనాట్ బి అవాయిడెడ్. అది ఒకటి, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అండ్ కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడు, ఈ ప్రపంచము దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అంటే మనం మామూలుగా చెప్పుకున్నాం ఆల్రెడీ, జన్మ మృత్యు జరా వ్యాధి, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక, ఇటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా మనకు దుఃఖానికి హేతువులు. సో దీంతోపాటు అడిషనల్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా అశాశ్వతం అంటే ఏది కూడా, ఇప్పుడు మనకు హ్యాపీనెస్ వచ్చింది, ఇది శాశ్వతంగా ఉండేది కాదు. వీ షుడ్ నో దట్. మనకి ఏ దుఃఖం వచ్చింది, ఇది కూడా శాశ్వతంగా ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో పాసింగ్ ఫేస్. సో మనం యూ కెన్ అప్లై దిస్ నాలెడ్జ్ టు ఎనీ సిచ్యువేషన్, ఎనీ కండిషన్, విత్ ఎనీ పర్సన్, ఇన్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో దేన్ని కూడా మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఇది ఇలాగే ఉండిపోతుంది, ఈ పర్సన్ ఇలాగే ఉండిపోతాడు జీవితాంతా నాతో పాటు అని మనం తీసుకోకూడదు.
ఎలాగైతే మనలో చేంజెస్ వస్తాయో వాళ్ళలో కూడా చేంజెస్ వస్తాయి. సో అలా వి ప్రిపేర్ అవర్ సెల్ఫ్. ప్రిపేర్ తర్వాత దెన్ వాట్ వీ హ్యావ్ టు ప్రస్తుతానికి ఇది వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ టు టాలరేట్ ద సిచ్యువేషన్స్, టాలరేట్ ద డ్యువాలిటీస్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు అర్జునుడు లామెంట్ అంటే బాగా చింతకు లోనయ్యాడు. సో మామూలుగా కృష్ణ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ అర్జున. సో ఈ స్టార్టెడ్ డిరైడింగ్ ఫస్ట్. అంటే ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏదైనా చెప్పేటప్పుడు ఫ్రెండ్స్ మామూలుగా సీనియర్స్ అయితే కొంచెం ఒక రకమైన కమాండింగ్ వాయిస్తో చెప్తారు. కానీ ఫ్రెండ్స్ అయితే ప్రతిదానికి జోకింగ్గానే చెప్తారు. ఏంట్రా నువ్వు ఇంత దానికి ఇట్లా అయిపోతున్నావు అనేసి ఒక రకమైన, అంటే ఎందుకంటే ఒక క్యాజువల్ లైట్ మూడ్ తీసుకొని వస్తారు వాళ్ళు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. అలాగే ఒక లాజికల్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాడు కృష్ణుడు అర్జునుడికి. ఎందుకంటే హీఈస్ లామెంటింగ్ ఫర్ సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ అనుకోండి, ఫస్ట్ బేసికల్లీ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. ఎక్స్టర్నల్లీ అంటే విత్ లాజిక్ అండ్ రీజనింగ్, దట్ ఈజ్ ఎక్స్టర్నల్ థింగ్. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం లోన్ అవుతున్నారు అనుకోండి, దేర్ ఆర్ 2 ways ఆఫ్ అడ్రస్సింగ్ ఇట్. ఇంటర్నల్గా అంటే మళ్ళీ చెప్తాను, ఎక్స్టర్నల్గా అంటే వాళ్ళకు ప్రస్తుత ప్రాబ్లం ఏంటి, ప్రస్తుతానికి ఇప్పుడు దే ఆర్ ఫేసింగ్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఇవ్వడం కానీ, అంటే వాళ్ళు డబ్బుని ఎలా సేవ్ చేసుకోవచ్చు ఆర్ వాళ్ళ ఇన్కమ్ని ఎలా పెంచుకోవచ్చు, అటువంటి ఈ సొల్యూషన్, అంటే అటువంటి సొల్యూషన్స్ ఏమంటారంటే పరిష్కారాలు, అటువంటి పరిష్కార మార్గాలు చూపించడం వాళ్ళకి. ఎక్స్టర్నల్లీ అది ఎక్స్టర్నల్. ఇంటర్నల్లీ ఏంటంటే వాళ్ళని కొంచెం ప్రిపేర్ చేయడం అనమాట. ఏదర్ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు అతిగా వాళ్ళు ఎలియేట్ అయిపోయి వాళ్ళు చేయకూడని పనులు చేసే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయన్నమాట. అలాగే ఏదైనా లాస్ అయినప్పుడు కానీ, ఏదైనా డిప్రెస్ అయిపోయినప్పుడు కానీ, అప్పుడు కూడా వాళ్ళని ఇతరులకైనా హాని తలపెట్టుకోవచ్చు, లేదా వాళ్ళైనా దే కెన్ డూ హార్మ్ ఫర్ దెమ్సెల్వ్స్. సో ఆ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ కూడా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఎక్స్టర్నల్గా గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అంటే హౌ కెన్ యూ సే, అంటే యు ఆర్ లామెంటింగ్ ఫర్ సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఆర్ నాట్ ఈవెన్ వర్తీ ఆఫ్ లామెంటేషన్. ఎందుకంటే దే ఆర్ ఇన్ అధార్మిక్ పాత్. క్షత్రియుని యొక్క ధర్మం ఏంటి? అధర్మ మార్గంలో ఉండే వాళ్ళని శిక్షించి వాళ్ళని దండించి ధర్మ మార్గంలోకి తీసుకురావాలి. సో హీఈస్ లామెంటింగ్ ఫర్ సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర, అంటే మా తండ్రులు, మా సోదరులు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. అండ్ ఆల్సో ఈ స్పీకింగ్ లైక్ ఏ వైస్ మ్యాన్. అంటే మనం చెప్పాం కదా, రీజన్స్ ఇచ్చాడు. దీనివల్ల ధర్మానికి ఇట్ ఈస్ అ పాత్ ఆఫ్ అధర్మ, దీనివల్ల వాళ్ళు చనిపోతారు, వాళ్ళంతా అనాథలు అయిపోతారు, అటువంటి రీజన్స్ ఇస్తున్నాడు. అంటే ఒక జ్ఞానిలాగా తను తాను భావించుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక కొంచెమంది మామూలుగా పేరెంట్స్కి, అంటే మామూలుగా ఎస్పెషల్లీ మదర్స్కి చిన్నపిల్లలు ఇస్తుంటారు లాజికల్ రీజన్స్. హోంవర్క్ చేయకపోవడం కానీ, స్కూల్కి వెళ్ళకపోవడం కానీ, అలా అనమాట. సో హీ మైట్ బి Arjuna might be thinking everything is logical, but Krishna is saying that is foolish. So those who తర్వాత కృష్ణ చెప్తుందంటే those who are wise do not lament for the gross body nor the soul. ఎందుకంటే గ్రాస్ బాడీ ఈజ్ ఆల్రెడీ డెడ్. ఎందుకంటే ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ఈ ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరం జీవంతో ఉంటుంది. దీనిలోంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఈజ్ ఏ డెడ్ బాడీ, ఈజ్ వర్త్ నథింగ్. సో మనల్ని ప్రేమించి మనల్ని అంతా ఆదరించే వాళ్ళు దాన్ని తీసి పక్క పడేస్తారు. సో దే ఆర్ యాక్చువల్లీ లవింగ్ అవర్ సోల్. సో ఇఫ్ యు ఆర్ లవింగ్ దేర్ సోల్, అంటే మనం కూడా మనకు తెలిసిన వాళ్ళని
ఎంతవరకు ప్రేమిస్తామంటే వాళ్ళు బ్రతుకున్నంత వరకే. వాళ్ళు ఒకవేళ చనిపోతే వీ కెనాట్ లవ్ దెమ్ ఎనీమోర్ బికాస్ దెన్ దే బికమ్ ఏ కార్ప్స్, అంటే ఒక శవంగా మారిపోతారు. సో ఆ విధంగా చూస్తే యు ఆర్ నాట్ లవింగ్ దేర్ బాడీ, యు ఆర్ లవింగ్ దేర్ సోల్. సో కానీ వాళ్ళు ఆ సోల్ గురించి చింతిస్తున్నారంటే మామూలుగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, సోల్ కెనాట్ బి డైడ్, దెర్ ఈజ్ నో డెత్, అంటే ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మ జస్ట్ ఏదో ఒక ఇట్స్ ఎ పాసింగ్ అనమాట. ఒక తను ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకుంటూ ఈ జన్మలో ఇన్ని రోజులు ఈ శరీరంలో ఉండాలి, దాని కర్మ ప్రకారం అది ఉంది, ఇప్పుడు దాని కర్మ అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోతుంది అని అలా. సో ఎవరైనా అంటే ఇప్పుడు ఈ డెత్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నామంటే డెత్ ఈజ్ ద మోస్ట్ వర్స్ట్, అంటే హైయెస్ట్ క్రిటికల్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే ఇంకా డెత్ కంటే ఇంకా ఈ కండిషన్ లైఫ్లో డెత్ కంటే లాస్ మనకేం లేదు. ఎందుకంటే డెత్ ఈజ్ అ పాయింట్ వేర్ వీ లూజ్ ఎవ్రీథింగ్ దట్ వీ రిలేటెడ్ టు దిస్ బాడీ, ఆర్ వీ లూజ్ ఎవ్రీథింగ్ దట్ రిలేటెడ్ టు దట్ పర్సన్ హూ ఈజ్ అవర్ ఫ్రెండ్ ఆర్ హూ ఈజ్ అవర్ రిలేటివ్ ఆర్ ఎనీబడి. వీ లూజ్ కంప్లీట్లీ ఫ్రమ్ అవర్ లైఫ్ హిమ్ ఆర్ హర్. సో అందుకే ఈ డెత్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు. సో we are a soul is passing through different bodies. So body doesn't have life, so no need to worry for the body. And body doesn't have soul doesn't have death or birth, so we don't have to repent for soul. So కానీ మనం చెప్పుకున్నట్టు మన ఆత్మ ఈ 6 చేంజెస్ ఆఫ్ బాడీ, అంటే జన్మ, మృత్యు, జర, అంటే కౌమారం, యవ్వనం, అట్లా 6 చేంజెస్ ఆఫ్ బాడీ ఉంటాయి కదా. ఫస్ట్ పుడుతుంటుంది చిన్న పాపగా, తర్వాత కొంచెం పెద్దగా కౌమార స్టేజ్, తర్వాత యవ్వన స్టేజ్, తర్వాత మ్యాన్హుడ్, తర్వాత ఓల్డ్ ఏజ్, తర్వాత డెత్, అట్లా 6 చేంజెస్ ఆఫ్ బాడీ. అటువంటి చేంజెస్ ఆత్మకు వర్తించవు. మీరు ఫాలో అవుతున్నారా? ప్రభుజీ. సో ఇంకో నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇంకో ఎక్స్టర్నల్ రీజన్ ఇస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఎక్స్టర్నల్ రీజన్ ఏమి ఇచ్చాడంటే ధృతరాష్ట్ర సన్స్ ఆర్ వర్త్లెస్, అంటే వాళ్ళు ధర్మ మార్గంలో లేరు, వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ బాధపడకు. నెక్స్ట్ ఒక ఇంటర్నల్ రీజన్ ఇచ్చాడు, ఏది సోల్ బాడీ, ఆత్మకు చావు లేదు, బాడీ ఎలాగూ మ్యాటర్ కాబట్టి మ్యాటర్లో ఉండిపోతుంది. సో ఆ రెండింటి గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు అని చెప్తాడు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ రీజన్ ఏంటంటే ధర్మం గురించి చెప్తున్నావు. ఇట్ హ్యాస్ బీన్ సెడ్ దట్ దెర్ ఈస్ ప్రిడామినెన్స్ ఆఫ్ ధర్మ ఓవర్ అర్థ. ఇక్కడ అంటే మామూలుగా హిందువుల అంటే హిందూ ఫిలాసఫీ ఏం చెప్తుంది, మన జీవితాన్ని ఎలా ఉండాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే కామానికంటే ముందు, అర్థానికంటే ముందు ధర్మ అనేది వస్తుంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే అర్థం అంటే వెల్త్. అర్జునుని యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, నేను వీళ్ళంతా చనిపోతే నేను ఎవరితో పాటు ఎంజాయ్ చేయాలి అంటే అర్థ అంటే ఒక రకమైన సంపద కదా, రిలేటివ్స్ కూడా ఒక రకమైన సంపద లాంటి వాళ్ళు అనమాట. మామూలుగా నీకు ఎంత బంధువర్గం ఉంది అనే దాన్ని బట్టి కూడా నీ స్టేటస్ చెప్తారనమాట. సో ఆ అర్థ అంటే ఆ సంపద కంటే ముందు ధర్మం ముందుకు వస్తుంది. సో ధర్మానికంటే ముందు సో మామూలుగా అర్జునుడు ఏం చెప్పాడు, ఇది అధర్మిక్ కూడా అని చెప్పాడు. రిలేటివ్స్ చనిపోతారు అని చెప్తే అది ఈజ్ కన్సర్నింగ్ అబౌట్ అర్థ. కానీ ఇంకో రీజన్ కూడా చెప్పాడు, ఇది అధర్మం, ఎందుకంటే మనం మన పూజ్యులైన వాళ్ళని అంటే గురువులని లేకపోతే తండ్రులని చంపుతున్నాం, ఇది అధర్మం అని చెప్తాడు. కానీ కృష్ణుడు చెప్తాడంటే యు గో బియాండ్ ధర్మ అండ్ టేక్ ఏ స్ట్రాంగర్ జ్ఞాన, అంటే
జ్ఞానము ధర్మాన్ని కూడా రిఫ్యూట్ అంటే జ్ఞానము మీన్ కరెక్ట్ జ్ఞానము ధర్మం కంటే కూడా హైయెస్ట్ అని చెప్తాడు. అంటే మామూలుగా ధార్మిక్ లాస్, ఒక ధర్మం అంటే ఏంటంటే ఒక లాస్ ఉంటాయన్నమాట. పెద్దవాళ్ళని ఏమనకూడదు, పెద్దవాళ్ళకు ఎప్పుడు గౌరవం ఇవ్వాలనేసి. కానీ అదే పెద్దవాళ్ళు చెడు మార్గంలో వెళ్తుంటే దే నీడ్ టు బి పనిష్డ్. అది జ్ఞానం అంటే దట్ ఈస్ ఇంటెలిజెన్స్. సో ఇది ఎక్స్టర్నల్ రీజన్ ఇంకోటి ఇస్తున్నాడు. సో సో అర్థ కంటే ధర్మం వాల్యుబుల్. సో నువ్వు ఎలాగో ధర్మం కూడా మళ్ళీ పోతుంది అంటున్నావు కాబట్టి ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకొని వచ్చావో, జ్ఞానంతో యాక్ట్ చేయాలనుకుంటే అప్పుడు దెన్ యూ గో బియాండ్ ధర్మ. సో సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం యు ఆర్ లామెంటింగ్ ఫర్ ఎ రాంగ్ కాజ్, దెన్ ఇట్ ఈస్ ఏ నేచర్ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్. ఇప్పుడు కొంచెంమంది ఉంటారు, నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ వచ్చాను అనేసి సడన్గా ఒకసారి ఒక గ్రేడ్స్ తగ్గడం వల్ల స్టూడెంట్స్ ఒకతను ఐఐటి అతను హీ వాజ్ గెటింగ్ గోల్డ్ మెడల్స్ ఎవ్రీ టైం. అంటే తను చిన్నప్పటి నుంచి ఎప్పుడు గోల్డ్ మెడల్ మిస్ కాలేదు. కాలేజ్ లెవెల్లో, స్కూల్, యూనివర్సిటీ లెవెల్లో, ప్రతి లెవెల్లో గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ ఒక్కసారి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చింది, తను సూసైడ్ చేసుకున్నాడు. సో అది ఎంత దట్ ఈస్ అ ఫూలిష్ కదా అసలు. గోల్డ్ మెడల్ ఈజ్ నథింగ్, ఇట్స్ ఎ రికగ్నిషన్. అంతే, తను ఒక గుర్తింపు. ఎందుకు గుర్తింపు? ఎస్, యూ హ్యావ్ డన్ వెల్, కీప్ ఇట్ అప్ అనేసి ఒక గుర్తింపు. సో అది ఎందుకు, ఆ గుర్తింపు ఎందుకు ఇస్తారు? ఒక ప్రోత్సాహం చేయడానికి, ఒక ఎంకరేజ్మెంట్ చేయడానికి. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ వెల్, యూ కీప్ ఇట్ అప్ అనేసి ఒక ఎంకరేజ్మెంట్ చేయడానికి. సో ఆ ఎంకరేజ్మెంట్ ఎందుకు? ఇంకా ముందు కాలంలో అంటే ఇన్ ఫ్యూచర్ లైఫ్ తను కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళినా కానీ, లేదు లేదా ఏదైనా ఎనీ జాబ్, ఎనీ ఆఫీషియల్ వర్క్ అని చేపట్టినా కానీ, హీ విల్ కీప్ ఇట్ అప్ దట్ గుడ్ స్టాండింగ్. అటువంటి ఇంకా పర్ఫార్మెన్స్ ఇచ్చేసి తను హీ విల్ అచీవ్ ఎ గ్రేట్ సక్సెస్ అని ఒక ఎంకరేజ్మెంట్ చేయడానికి అది ఇస్తారు. అలాగనేసి ఆ మెడలే లక్ష్యంగా పనిచేసే వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఒక గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వస్తే ఈ కమిటెడ్ సూసైడ్. అంటే he totally missed the what do you call purpose of that achievement. సో నువ్వు గోల్డ్ మెడల్ లేకపోతే సిల్వర్ మెడల్. సో బట్ later on when you go out of the college or university and you go into the metal world, nobody is going to look at your gold or silver medal, right? Who is going to look how much you are performing, how much you know, or how much you can do for any situation. సో ఫర్ సపోజ్ తను ఏదైనా కంపెనీలో జాబ్ తీసుకున్నాడు, జాబ్ తీసుకుని నేను గోల్డ్ మెడలిస్ట్, నేను పని చేయను అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ హిమ్ ఫర్ ఈవెన్ 1 day. లేదు, తను హీ గెట్స్ మ్యారీడ్, పెళ్ళి చేసుకున్న తర్వాత ఐఎమ్ అచీవర్ ఇన్ మై యూనివర్సిటీ, సో ఐ డోంట్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టే విత్ హిమ్. సో సక్సెస్ ఈజ్ నాట్ ఏ టెంపరీ, ఇట్స్ ఓన్లీ ఏ ఫేజ్. సో అలా ఇక్కడ అర్జున్ కూడా ఈజ్ లామెంటింగ్ ఫర్ సంథింగ్ నాట్ వర్తీ ఆఫ్ లామెంటేషన్. సో 2 days బ్యాక్ ఎవరో చెప్పారు ఏదో యాక్టర్ చనిపోయాడు అనేసి. సో మేబీ దేర్ ఆర్ మెనీ రీజన్స్, బట్ నో లైక్ దేర్ ఆర్ మెనీ వేస్ దట్ వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ మోర్ రిసోర్స్ఫుల్, మోర్ ప్రొడక్టివ్ ఇన్ many ways. So here it is saying, Arjuna is saying that, Krishna is saying that to Arjuna, you are lamenting for something that is worthy of, that is not worthy. సో అర్జున్ ఇంకా రిలీజియస్ ప్రిన్సిపల్ గురించి కూడా చెప్పాడు. సో ఆ రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఎంతవరకు అంటే, రిలీజియన్ అంటే విచ్ కనెక్ట్స్ బ్యాక్ వాట్ కనెక్ట్స్ బ్యాక్ ది సోల్ టు ద సూపర్ సోల్. ఆ పర్పస్ ఆఫ్ రిలీజియన్ ఎందుకంటే ఒక జీవాత్మని పరమాత్మతో కలపడానికి. అది రిలీజియన్. ఆ ధర్మం యొక్క హయ్యర్ అండ్ లోవర్ ధర్మాస్ ఉంటాయి. సో నాలెడ్జ్ ఆఫ్ మ్యాటర్ అండ్ సోల్ ఈజ్ సుప్రీం. మనం ఒక ఆత్మ, మనం
ఈ భౌతిక శరీరాలు మనం మంచిగా ఉండాలి, వేరే వాళ్ళని కూడా మంచిగా చేయాలి అనేది ఒక భౌతిక ధర్మం. కానీ దానికంటే కూడా ఆధ్యాత్మిక ధర్మం లేదు. ఒక స్పిరిచువల్ ధర్మ ఈజ్ అంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా ఉన్నతమైనది. సో ఇప్పుడు అదే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆపోజిట్ సైడ్‌లో ఉండేవాళ్ళు దే కెన్ బి యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళే అయ్యుండొచ్చు. కానీ వాట్ ఈస్ ద హయ్యర్ ధర్మ? వాట్ ఈస్ బికాస్ దే ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ అధర్మ. అలా చేయడం వల్ల దే ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ పర్ఫెక్షన్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళకు మంచిది కాదు. వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు మంచిది కాదు. వాళ్ళు ధార్మిక పాత్రలో లేరు. వాళ్ళు బ్రతికి ఉండడం వల్ల వేరే వాళ్ళకు కూడా ధార్మిక పాత్రలో ఉండేవాళ్ళు ఎవరు? పాండవులు. పాండవులు కూడా నష్టం జరుగుతుంది. సో దే హ్యావ్ టు బి పనిష్డ్. సో ఇంకో కృష్ణ ఆల్సో సేయింగ్ దట్ యు ఆర్ పోజింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లెర్న్డ్ మ్యాన్ బట్ యు ఆర్ స్పీకింగ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ లామెంటింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ వర్తీ ఆఫ్ లామెంటేషన్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ ఎ శూద్ర. మామూలుగా ప్రభుపాద ఏం చెప్తారంటే, ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో, ఏదైనా వాళ్ళ ప్రభుపాద శిష్యులు ఏదైనా మిస్టేక్ చేశారు, దానివల్ల లాస్ వచ్చింది. లాస్ వస్తే ప్రభుపాద వారు ఏం చేస్తారంటే దాని గురించి ఆలోచిస్తారు, ఎందుకు మిస్టేక్ జరిగింది అని ఒక అనాలిసిస్ చేసేసి దీనివల్ల ఈ మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ చేయకూడదు అనేసి పాయింట్అవుట్ చేసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, మర్చిపోతారు అంతే. అంటే హీ విల్ నాట్ థింక్ అబౌట్ అయ్యో అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అనేసి హీ విల్ నాట్ సిట్ డౌన్ లామెంట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఓవర్ ఈజ్ ఓవర్ అంతే. సో ప్రభుపాద ఏమంటే లామెంటేషన్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ శూద్ర. ఎవరైతే ఎక్కువగా ఈ లామెంటేషన్ చేస్తుంటారో, ఎవరైతే ఎక్కువగా ఈ డిప్రెషన్, ఎవరైతే జరిగిపోయిన దాని గురించి, జరగబోతున్న దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళు శూద్రులు అనమాట. శూద్రులు అంటే దే ఆర్ నాట్ మెంట్ ఫర్ లీడింగ్ పొజిషన్స్. దే ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ సర్వింగ్ అండర్ ఏ రైట్లీ గైడెడ్ పర్సన్. అంటే నాలెడ్జ్ ఇస్ రైట్ నాలెడ్జ్, పర్సన్ విత్ రైట్ నాలెడ్జ్. సో అంటే వీ షుడ్ నాట్ కల్టివేట్ దట్ హ్యాబిట్ ఆఫ్ లామెంటింగ్ టూ మచ్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్ మన లైఫ్లో కానీ మనకు తెలిసిన వాళ్ళ జీవితంలో కానీ ఏదైనా జరిగిందంటే ఓకే వాట్ హ్యాపెన్, వెంటనే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద యాక్షన్. సో ఇలా చెప్పిన తర్వాత కృష్ణుడు అందరిని ఇప్పుడు అర్జునుడు అడ్రస్ చేశాడు కదా, వాళ్ళ గురించి ఆలోచించాడు. కృష్ణ ఈ స్టార్ట్ సేయింగ్ అనమాట, నత్వేవాహం జాతునాశ్వం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. అంటే మామూలుగా అర్జున ఈజ్ వరీడ్ అబౌట్ హీజ్ రిలేటివ్స్ అన్న ఆపోజిట్ పార్టీ, రైట్? సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కృష్ణుడు, నత్వే వాహం జాతునాశం, నువ్వు నశించిపోవు, నీ నత్వే నేదర్ ఐ నేను పర్మనెంటే, నేను నువ్వు అలాగే ఈ రాజులు కూడా దే ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎటర్నిటీ. వాళ్ళు ఈ జీవితంతో అయిపోతుంది అనుకోకూడదు ఎప్పుడైనా కానీ. సో వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. అంటే ఒక ఆత్మ, కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఒక ఆత్మలు, వాళ్ళకి ఎప్పుడు చావు లేదు, వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడు బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఇంత ముందు కూడా బ్రతికే ఉంటారు. వాళ్ళని ఒక ఆత్మగా సంబోధిస్తూ వాళ్ళకు చావు అనేది లేదు. అంటే మనం కూడా ఏంటంటే ఈ మ్యాటర్ అండ్ స్పిరిట్ అసోసియేషన్ ఈజ్ టెంపరరీ. సో ఒక స్పిరిట్ అంటే ఒక ఆత్మగా మనం ఎప్పుడు కూడా శాశ్వతం. మామూలుగా కొంచెంమంది ఏంటంటారంటే ఇది ఒక్క జీవితం అయిపోతుంది, ఇంక మన అంతా అయిపోతుంది అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ దేర్. సో మామూలుగా కొంచెంమందికి బాగా కష్టాలు వచ్చినప్పుడు నేను దీనికంటే ఆత్మహత్య చేసుకోవడం మేలు అనేసి ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే నాకు ఇంత బాధలు వచ్చేస్తున్నాయి, ఈ బాధల నుంచి నాకు తప్పించుకునే మార్గం ఒకటి ఏంటంటే కమిటింగ్ సూసైడ్. ఆ సూసైడ్ కమిట్ చేసుకుంటే ఐ డోంట్ హ్యావ్ టు సఫర్, అంటే నేను ఈ బాధలన్నీ పడనవసరం లేదు కదా, ఈ బాధలు అవమానాలు ఇవన్నీ పడనవసరం లేదు అని ఒక రకమైన ఒక మిస్అండర్స్టాండ్, అంటే ఒక
ఒక అజ్ఞానం అనమాట అది. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే మనం జన్మ తీసుకున్నప్పుడు అవర్ కర్మ ఆల్సో ఈజ్ డెస్టిన్డ్. మనం ఈ జన్మలో ఎంత బాధపడాలి, ఈ జన్మలో ఎంత సుఖపడాలి అని మనకు ఆల్రెడీ డెస్టిన్డ్ అనమాట అది. నువ్వు ఇప్పుడు సుఖపడితే యూ హ్యావ్ టు, అంటే ఈ జన్మలో మనకు ఉండే కష్టాలు సుఖాలు ఆల్రెడీ ఇప్పుడు మనం ఆ సుఖాలన్నీ ఇప్పుడే అనుభవించేసాం అనుకోండి, తర్వాత కష్టాలే పడాల్సి వస్తుంది. లేదు ఇప్పుడే కష్టాలు బాగా పడ్డారు అనుకోండి, తర్వాత సుఖాలు పడుతుంటారు ఎక్కువ. అంటే దే విల్ ఎంజాయ్ లేటర్. సో అలా. సో ఈ ఈ కష్టాలు సుఖాలు అనేటివి ఈ ఒక జన్మతో అయిపోయేవి కాదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కర్మ దట్ వీ హ్యావ్ అక్యుములేటెడ్ ఫర్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్. సో మనం ఈ ఆత్మహత్య అనేది ఒక 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 ఏంటంటే ఒక పరిష్కార మార్గం. నేను ఆత్మహత్య చనిపోతే నేను ఎవరికి ఆన్సరబుల్గా ఉండదు, ఈ బాధలంతా పడే కంటే చనిపోవడం బెటర్ అని చనిపోతే దెన్ ఆ కర్మలన్నీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ చేసుకునే ఆత్మహత్య మహాపాపం అంటారు. మళ్ళీ ఆ కర్మ కూడా యాడ్ అయ్యి మళ్ళీ ఆ కర్మ ప్లస్ ఆత్మహత్య కర్మలు అన్నీ యాడ్ అయ్యి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. సో కర్మ ఈజ్ ఇన్ఎవిటబుల్ అన్లెస్ కృష్ణస్ ఇంటర్వెన్షన్ ఈజ్ దేర్. సో ఇక్కడ కృష్ణ ఏమంటాడంటే నేను, నువ్వు, అలాగే ఈ రాజులందరూ కూడా ఎప్పుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. సో మేబీ శరీరాలు చేంజ్ అవ్వచ్చు, కాకపోతే ఐ వాజ్ ఆల్వేస్ దేర్, యు ఆర్ ఆల్వేస్ దేర్, అండ్ దీస్ కింగ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ ఆల్వేస్ దేర్ అని చెప్తారు. సో మన సో ఇప్పుడు అర్జునుడి విషయంలో తీసుకుంటే, ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ డైయింగ్, మన ఆ అర్జున్ యొక్క బంధువో మిత్రో ఎవరైనా చనిపోతుంటే, ఆర్ యూ అఫెక్షనేట్ టు ఈజ్ ద బాడీ ఆర్ సోల్? అంటే బాడీ ఎలాగో నశించిపోయేది కాబట్టి బాడీకి, ఎందుకంటే బాడీ కీప్ ఆన్ చేంజింగ్, రైట్? ఒక కౌమార దశ నుంచి యవ్వన దశ నుంచి ఒక వృద్ధాప్య దశ నుంచి అలా కీప్ ఆన్ చేంజింగ్. కానీ సోల్ మాత్రం పర్మనెంట్. సో యూ నీ నాట్ టు వరీ ఆఫ్ సోల్, ఎందుకంటే సోల్ కెన్ నెవర్ డై అని చెప్తారనమాట. సో కానీ ఇక్కడ సోల్ అని చెప్పాడు. అలాగే సోల్లో 2 టైప్స్ ఆఫ్ సోల్స్, అంటే జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ కూడా పర్మనెంట్గా ఉంటుంది, జీవాత్మ కూడా పర్మనెంట్గా ఉంటుంది. సోల్ అంటే ఆ స్పిరిచువాలిటీ అని, స్పిరిట్ అనేది ఎప్పుడైనా వచ్చిందో మీన్స్ ఇట్ ఈస్ పర్మనెంట్. స్పిరిట్ ఈజ్ రిలేటెడ్ టు కృష్ణ. కృష్ణ ఈజ్ పర్మనెంట్, దట్ ఈస్ వై స్పిరిట్ ఈజ్ పర్మనెంట్. సో పరమాత్మ ఈజ్ నెవర్ నాట్ టు బి, నెవర్. జీవాత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఇప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటారని చెప్తారు. దాని తర్వాత బలదేవ్ విద్యాభూషణ్ రాసిన కామెంట్లో శ్వేతస్వర ఉపనిషత్తులు ఏం చెప్తున్నారంటే, పరమాత్మ అనే అతను నిత్యానం చేతనం ఏకో బహునాం యో విదాతి కామ. అంటే పరమాత్మ ఈ ఆత్మలలో కన్నిటికల్లా హైయెస్ట్. అంటే హీఈస్ ఎటర్నల్ అమాంగ్ ఎటర్నల్ ఎంటిటీస్. ఈ ఎటర్నల్ ఎంటిటీస్ ఏంటి? జీవాత్మ, పరమాత్మ. ఈ పరమాత్మ అనేది హీఈస్ ఎటర్నల్ అమాంగ్ ఎటర్నల్ ఎంటిటీస్. ఎందుకంటే ఈ జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఆత్మలలో ఈ జీవాత్మ ఒక్కోసారి ఒక శరీరాన్ని ధరించినప్పుడు తను అజ్ఞానానికి లోనవుతుంది. ఇప్పుడు మనం కూడా ఒక ఆత్మ అనుకున్నాం కదా. మనం ఒక్కోసారి ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకుంటాం. ఇంకో శరీరాన్ని తీసుకున్న వెంటనే మన మీద ఒక రకమైన ఒక అజ్ఞానపు తెర వచ్చేస్తుంది. ఇది కవరింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో దానివల్ల కానీ పరమాత్మ మీద మాత్రం ఎప్పుడూ అజ్ఞానం రాదు. పరమాత్మ ఎప్పుడు కూడా జ్ఞానంతో ఉంటాడు. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడికి, నువ్వు నేను కొన్ని కోట్ల జన్మలు ఎత్తాము, కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు అన్నీ మర్చిపోతావు, నేను ఏది మర్చిపోను అని చెప్తాడు లేటర్ ఆన్ భగవద్గీతలో. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ఏం చెప్తారంటే, కొంచెమంది చెప్తారు కదా,
మనం మోక్షం తీసుకుంటే మనం వెళ్ళి బ్రహ్మంలో ఐక్యమైపోతాము. అప్పుడు మనం కూడా భగవంతునితో లీనమైపోతామని చెప్తారు. కానీ కృష్ణుడు ఏం చెప్తుండు భగవద్గీతలో, ఆత్మ పరమాత్మ 2 సపరేట్. ఎప్పుడు కూడా ఆత్మ పరమాత్మ ఒకటి కాలేవు. దే ఆర్ ఎటర్నల్లీ ఎగ్జిస్టింగ్ అండ్ దే విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఎటర్నల్లీ. సో ఆ రెండింటికి ఎప్పుడు కూడా ఐక్యం కాలేవు. పరమాత్మ విల్ రిమైన్ యాజ్ పరమాత్మ, జీవాత్మ విల్ రిమైన్ యాజ్ జీవాత్మ. సో అది. కానీ ఎప్పుడైతే మనిషి ఈ అజ్ఞానపు తెరలు అంటే ఈ ఇగ్నోరెన్స్ అండ్ ప్యాషన్ అండ్ ఈ 3 గుణాలు ఉంటాయి కదా, సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు, వాటి అన్నిటిని కూడా వదిలించుకొని ఎప్పుడైతే శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోతాడో దెన్ హీ బికమ్ క్వాలిటేటివ్లీ వన్ విత్ కృష్ణ. సో ఇదంతా దాని తర్వాత చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ యొక్క సమరీ ఏంటంటే, జీవాత్మ పరమాత్మ అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైతే జీవాత్మ ఇదే తన శరీరంలో ఉండి తన తత్వాన్ని అంటే తన ఆత్మతత్వాన్ని గ్రహిస్తుందో అప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ ఏ జీవన్ముక్త. మామూలుగా ముక్తి అనేది ఎప్పుడు వస్తుంది? ఎవరైనా చనిపోయినప్పుడు అంటే మోక్షాన్ని పొందినప్పుడు వాళ్ళకు ముక్తి వస్తుంది. ముక్తి రావడం వల్ల ఏంటంటే వాళ్ళ జీవితంలో బాధలు అనేవి ఉండవు. వాళ్ళు ఏ దానికి బాధపడరు. సో ఇంకా వాళ్ళకి సర్వదా ఎప్పుడు శాశ్వతమైన శాంతి ఉంటుంది. అది ముక్తి లభించిన వాళ్ళ యొక్క లక్షణం. కానీ జీవన్ముక్త అంటే ఏంటంటే తను ఈ శరీరంలోనే ఉంటాడు, కానీ ఇంకా జీవించే ఉంటాడు. కానీ బట్ అట్ ద సేమ్ టైం హీ ఈజ్ లిబరేటెడ్. అంటే హీ ఈజ్ బియాండ్ ఆల్ ద డ్యుయాలిటీస్. అంటే తను ఈ ఏంటి ఈ ద్వంద్వ ప్రపంచం అంటే బాధలు, సుఖాలు, కష్ట నష్టాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు వీటన్నిటికీ అతీతంగా ఉంటారు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే ఒక ఆత్మ ఆ స్టేజ్లోకి రీచ్ అవుతుందో దెన్ ఇట్ విల్ అటైన్ ద నేచర్ ఆఫ్ పరమాత్మ. కానీ బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఒకసారి ఆ నేచర్ అచీవ్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా తను మళ్ళీ అటువంటి అజ్ఞానానికి లోన్ అవుతే దెన్ హీ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్. సో అందుకే కృష్ణుడు ఏమంటాడంటే ఈ మోక్ష స్థితిలో వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్. బట్ ఎవరైతే భగవద్ధామానికి వెళ్తారో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ అని చెప్తారు. సో ఇవన్నీ ఇంకా డీప్ కాన్సెప్ట్స్. ఇంకా ఇప్పుడు మీకు ఈ సిస్టమేటిక్గా స్టడీ చేయాల్సి వస్తుంది. మీకు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరి బోల్. హరే కృష్ణ. లేదు ప్రభు. ఓకే. శ్రీకాంత్ రావు మీరు మాట్లాడుతుండే ఏమన్నా మీరు? లేదని చెప్పారు. మీకు అర్థమైందా వానే? ఓకే గుడ్. ఓకే వీళ్ళు ఎన్ని క్లియర్? చెప్పండి ప్రభు. పరమాత్మ కృష్ణుడు ఒకరేనా ప్రభు? ఒక్కరండి. భగవంతునికి 3 స్వరూపాలు ఉంటాయి: బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. సో భగవాన్ అంటే కృష్ణుడు. మీరు మ్యూట్లో పెట్టుకోండి. సో కృష్ణుడు తన ధామంలో ఉంటాడు. కృష్ణ స్టేస్ ఇన్ గోలోక్ వృందావన్ ఆర్ కృష్ణ యాజ్ విష్ణు స్టేస్ ఇన్ వైకుంఠ లోకాస్. అది భగవతత్వం. అలా కాకుండా పరమాత్మ అంటే జీవునితో పాటు అవుట్ ఆఫ్ లవ్ ఫర్ జీవ కృష్ణ కమ్స్ యాజ్
ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. తను మామూలుగా మన హార్ట్లోనే ఉంటారు. దాన్ని తనను పరమాత్మ అంటారు. బ్రహ్మన్ అంటే ఏంటంటే సర్వవ్యాపిగా, అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న భగవతత్వం, అది బ్రహ్మన్ అంటారు. సో పరమాత్మ కృష్ణుడు ఒకరే. ఇప్పుడు ఎలాగైతే డిఫరెంట్ ఫీచర్స్ ప్రభు, అంతే. అర్థమైందా మీకు? కానీ నేచర్ డిఫరెంట్ అని చెప్తున్నారా ప్రభు? అంటే క్వాలిటీస్ డిఫరెంట్ బ్రహ్మానికి. ఇప్పుడు పరమాత్మ అంటే ఇప్పుడు సోల్తో పాటు ఆత్మతో పాటు పరమాత్మ ఉంటాడు ప్రభు. ఆత్మతో పాటు పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే హీ కీప్స్ అబ్జర్వింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆత్మ. అంటే ఆత్మ ఏం చేస్తుంది, ఆత్మ యొక్క స్థితి ఏంటి, అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు ఒక పరమాత్మ. కానీ భగవాన్ ఫీచర్ ఏంటంటే తాను భగవంతుని యొక్క అసలు స్వరూపం. యాక్చువల్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక యాక్టర్ ఉంటాడు అనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ లేదా అమితాబ్ బచ్చన్ కానీ చిరంజీవి కానీ అట్లా ఎవరైనా యాక్టర్ ఉంటాడు. సో యాక్టర్ ఏం చేస్తాడు, తన క్యారెక్టర్ ఏదన్నా ఇప్పుడు ఏదైనా షూటింగ్లో యాక్ట్ చేయాలంటే హీ విల్ టేక్ ఏ కాస్ట్యూమ్. తను ఒక కాస్ట్యూమ్ వేసుకొని ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ యాక్ట్ చేయాలి అంటే పోలీస్ ఆఫీసర్ కాస్ట్యూమ్ వేసుకుంటాడు. లేదు లాయర్ యాక్ట్ చేయాలంటే లాయర్ కాస్ట్యూమ్ వేసుకుంటాడు. వేసుకొనేసి ఆ రోల్ పర్ఫామ్ చేయడానికి వస్తాడు. ఆ రోల్ పర్ఫామ్ చేసుకుని ఆ రోల్ చేసిన తర్వాత దెన్ హీ విల్ టేక్ అప్ దట్ కాస్ట్యూమ్ అండ్ హీ విల్ బీ ఇన్ హీస్ ఒరిజినల్ హీ విల్ బీ విత్ హీస్ ఒరిజినల్ ఐడెంటిటీ. ఒరిజినల్ ఐడెంటిటీ ఎవరు? తను లైక్ ఫర్ సపోజ్ అమితాబ్ బచ్చన్, he belongs to this family, he's a father of this person and he's a husband of this person. అట్లా తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. కానీ బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అదర్ సర్వీస్ హీ టుక్ అప్ ఇంటూ అనదర్ గార్మెంట్స్, రైట్? అర్థమైందా? సో ఆ ఆత్మతో ఉండడానికి పరమాత్మ ఒక ప్లీనరీ పోర్షన్, అంటే ఒక ఎక్స్పాన్షన్ లాగా వచ్చేస్తారు అనమాట. సో విష్ణువు మన మామూలుగా ఈ బ్రహ్మాండాన్ని అంతా పాలించడానికి విష్ణువుగా అవతరిస్తారు. కృష్ణుడుగా హీఈస్ ద ఎంజాయింగ్, ఎటర్నల్లీ ఎంజాయింగ్. అంటే భగవంతుడు ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్ అంటే కృష్ణ. ఇప్పుడు ఎట్లా అంటే మీరు జాబ్ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తే ఒక డిఫరెంట్ పోస్చర్, డిఫరెంట్ కంపోజర్తో ఉంటారు. అదే ఇంటికి వస్తే డిఫరెంట్ కంపోజర్తో ఉంటారు. అంటే ఇంట్లో విల్ బి రిలాక్స్డ్, మంచిగా ఏదో మామూలుగా నైట్ డ్రెస్ ఏదో వేసుకుంటారు. లేదు ఆఫీస్కి వెళ్తే యూ హ్యావ్ టు సూట్ టై అన్నీ వేసుకుంటారు. అలా డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఆ భగవంతుడు డిఫరెంట్ వేస్లో ఎక్స్పాండ్ అవుతారు అనమాట. సో పరమాత్మ అంటే విష్ణు. అంటే ఇప్పుడు మామూలుగా పరమాత్మ ఏ రూపంలో అంటే విష్ణు రూపంలో ఉంటారు. అంటే శంఖ చక్ర గదా దారితో అంటే ధరించి విష్ణు రూపంలో మన హృదయంలో ఉంటారు. దట్ వే ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాగే బ్రహ్మన్ అంటే లైట్ ఎఫల్జెన్స్. ఇప్పుడు ఎలాగైతే కృష్ణుడి నుంచి ఇప్పుడు సూర్యుడి నుంచి సూర్యకాంతి ఎమినేట్ అవుతుందో అలా కృష్ణుడి నుంచి ఆ బ్రహ్మన్ ఎఫల్జెన్స్ ఎమినేట్ అవుతుంది. సో ఆ బ్రహ్మన్ సర్వత్రా వ్యాపించి ఉంటుంది. సో దానివల్ల కృష్ణునికి అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. అంటే చైతన్యం ఉన్నది, చైతన్యం లేనిది. ఈజ్ కాన్షియస్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కృష్ణాస్ బ్రహ్మన్ ఫీచర్. భగవాన్ ఫీచర్ అంటే హీఈస్ ద ఒరిజినల్ ఎంజాయర్. అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్, అంటే మీరు ఆఫీస్కి వెళ్ళేసి జాబ్ చేస్తున్నారు, లేదు ఒక మీ ఎగ్జాంపుల్ కాదు, ఒక ఫర్ సపోజ్ ఒక ప్రెసిడెంట్ అనుకోండి, తను వెళ్ళేసి తన ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాడు, బట్ హీ హాజ్ హిస్ పవర్ త్రూఅవుట్ ద కంట్రీ. వాటికన్నిటికీ పర్పస్ ఏంటంటే హీ వాంట్స్ టు బట్ హీ హాజ్ హిస్ పర్సనల్ లైఫ్, రైట్? ఆ పర్సనల్ ఎంజాయ్మెంట్ మోడ్ ఎప్పుడు వస్తుందంటే వెన్ హీఈస్ విత్ హిస్ ఫ్యామిలీ, వెన్ హీఈస్ హిమ్సెల్ఫ్. ఆ డిజిగ్నేషన్స్ అన్ని పక్కన పడేసి హీ హిమ్సెల్ఫ్గా ఉంటే దట్ ఈజ్ ఆల్ భగవాన్ ఫీచర్. అంటే భగవంతుడికి మనం చెప్పుకున్నట్టు భగవాన్ హ్యాస్ 6 ఆపులెన్సెస్. హీఈస్ మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఆపులెంట్, మోస్ట్ పవర్ఫుల్, ఫుల్ నాలెడ్జబుల్, బ్యూటీ,
అండ్ రినౌన్సియేషన్. సో ఈ రకమైన 6 ఆపులెన్సెస్ ఫుల్గా ఉండే వాళ్ళని భగవాన్ అంటారు అనమాట. అంటే భగ అంటే ఆపులెన్స్, వాన్ అంటే హూ ఇస్ ద పొజిసర్ ఆఫ్ ఆపులెన్సెస్. సో ఆ భగవాన్ ఫీచర్లో కృష్ణుడు ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ఈజ్ ధామ్, విచ్ ఈస్ గోలోక్, వృందావన్ ఆర్ వైకుంఠ ఆర్ ఎనీ అదర్, అయోధ్య, ఎనీథింగ్. ఇంకేమైనా ఉన్నాయి బ్రో? అసలు ఏంది ఇది ఇంత కష్టమైన కాన్సెప్ట్, ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవు. ఐఎమ్ గ్రేట్. సరే, హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. थैंक यू प्रभु जी. हरे कृष्ण. हरे कृष्ण.